హాయ్ ఫ్రెండ్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే అప్పు తీసుకునే వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్. ఇచ్చేవాళ్ళు ఎంత వడ్డీకైనా ఇస్తామంటారు, కానీ మనం తీసుకునే వాళ్ళకు ఉండాలి కదా. అది తీసుకునేటప్పుడేమో మనమేమో మంచిగా తీసుకుంటాం. వాళ్ళు ఎంత వడ్డీ ఏంటనేది అది పక్కన పెట్టేస్తే వాడు ఎంతన్నా చెప్పని మనం ఏంది ఏ కాడికి తీసుకునే పనిలోనే ఉంటాము, తీసుకుంటాం. కానీ ఇచ్చేటప్పుడు ఎందుకో మరి కొంతమంది అసలు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు ఇచ్చేవాడు మనకేం అబద్ధం చెప్పి ఇవ్వట్లేదుగా. వాడు ఎంత ఇంట్రెస్టో అంత ఇంట్రెస్ట్ మనకు చెప్పే ఇస్తున్నాడు కదా. మనం దానికి ఇష్టపడే తీసుకుంటున్నాం కదా. తీసుకున్నప్పుడు ఇచ్చేటట్టుగా ఉండాలి. తీసుకునేటప్పుడేమో ఒకలాగా, ఇచ్చేటప్పుడేమో ఇంకోలాగా ఎప్పుడు ఉండకూడదు. డబ్బులు తీసుకున్నాడు పప్పుకూడు తింటాడంట, అప్పు ఇచ్చేవాడు చెప్పకూడు తింటాడంట. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, డబ్బులు అప్పు ఇచ్చేవాడు ఏంటంటే వాడికి మనసు ఒప్పి ఖర్చు పెట్టడు. ఈ రూపాయి 100 రూపాయలు ఖర్చు పెడితే ఆ వచ్చి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ పోద్దని వాడు అంతకంత ముడేస్తానే ఉంటాడు, తినడు. ఈ అప్పు తీసుకున్నాడు ఏంటంటే చేతిలో డబ్బులుంటే ఏమైందిలే ఒక 500 ఖర్చు పెట్టి అమ్మకు బిర్యానీ తినవచ్చు, మనం ఎప్పుడు తినం కదా, ఎప్పుడో ఒకసారే కదా అని తీసుకొచ్చిన డబ్బుల్లో ఫ్యామిలీ మొత్తం కమ్మగా ఫుల్గా తింటాం. ఎవరైనా అంతే. కానీ మనకు అవసరానికి ఇచ్చాడు కదా, వాడు ఎంత వడ్డీ చెప్పినా మనం ఇష్టపడే తీసుకున్నాంగా. ఇష్టపడి తీసుకున్నప్పుడు అదే మాట ప్రకారం ఇవ్వాలి కదా. ఇవ్వకుండా నువ్వు అంత వడ్డీ వేసావు, ఎంత వడ్డీ వేసావు, నీకు ముందు తెలియదా? తీసుకునేటప్పుడు వాడు ఎంత వడ్డీ చెప్పింది ఎగగొట్టడానికి, వాడికి డబ్బులు ఆపటానికి ఇవ్వకూడదు. మన జలసాలకి మనం తెచ్చుకున్నాము, మనం ఖర్చు పెట్టుకున్నాము, మనం ఏం చక్క అన్నీ తిన్నాము. కానీ వాడికి డబ్బులు ఇవ్వేటప్పటికి మనకు ప్రాణం అప్పదు. అంత వడ్డీ ఎంత వడ్డీ అంటే నీకు ముందు తెలిసే కదా నువ్వు తెచ్చుకుంది వడ్డీ ఎంతైనా. కానీ మనం ఆపదలో ఉండాము అంటే వాడు ఇచ్చాడు, ఇచ్చినప్పుడు మనం మళ్ళీ వాడికి ఇస్తామన్న టయానికి ఒకరోజు అటు ఇటైనా కరెక్ట్గా ఇస్తే మళ్ళీ రెండోసారి ఎవరైనా మనకిస్తారు. అట్ట కాకుండా వాడు వడ్డీయే తీసుకున్నాడు నా దగ్గర. అసలు కొంతమంది అంటారు, అసలు కన్నా నేను వడ్డీయే ఎక్కువ కట్టాను, వాడికి దిగిపోతే ఏంలే అని. ఇప్పుడు నువ్వు ఎగ్గొడతావు, వాడు 10 మందితో చెప్తాడు. రేపు నిజంగా నీకు ఆపత వచ్చినప్పుడు ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు కదా. నువ్వు తీసుకునేటప్పుడే అయ్యా నేను అంత అయితే కట్టలేను, నాకు ఇంత ఇవ్వండి, ఇంతకైతే నేను కడతానని చెప్పేసని నువ్వు బతిలాడుకాయన్ని రిక్వెస్ట్ చేసుకో, ఇస్తాడు. అంతేగాని డాబ్ సరిగిపోయి కడతాం సార్ నేను చాలామందిని చూశాను ఫ్రెండ్, ఎగ్గొట్టిన వాళ్ళని. ఎక్కడ దాకా ఎందుకు, నేను మా అమ్మ గురించే చెప్తాను. మా అమ్మ ఒక అతనికి 1,00,000 రూపాయలు ఇచ్చింది. వాడు ఎంత డాబ్ సరిగిపోయాడంటే అంత డాబ్ సరిగిపోయాడు. ఆల్రెడీ ఇల్లు ఉంది. అప్పు తీసుకొచ్చి మా అమ్మ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళీ మా పిన్నాం దగ్గర వచ్చేసి 3.5 లక్షలు ఏమో తీసుకున్నాడంట. అప్పు తీసుకొచ్చి ఘనంగా ఎంతో అది గొప్ప అన్నట్టు పైన 2 అంతస్తులు మేడేసాడు. అన్నీ అప్పే, ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర లేదు. ఇల్లు వేసిన తర్వాత మళ్ళీ కొడుక్కి పెళ్లి చేశాడు. ఆ పెళ్ళి కూడా మరి కోళ్ళ కట్నం ఎంత ఇచ్చిందో ఏమో తెలియదు, కానీ అది కూడా అప్పే. ఒక బజార్కి అయితే లైట్లు వేసి పెద్ద బ్యానర్ ఒకటి కట్టి అంత గొప్పగా పోయావు. అందరు ఇప్పుడు నీ మొహాన ఉయ్యట్లా. అంత గొప్ప దేనికి నీకు? వాళ్ళు అప్పు ఇచ్చినోళ్ళు పట్టుమని మనసు ఒప్పి ఒక్క రూపాయి కూడా తినరు, ఎందుకంటే తింటే అయిపోతాయి. కానీ అప్పు తీసుకున్నోళ్ళు అసలు వారం చికెన్లు మటన్లు అస్సలు పూట బారు. ఒకవేళ ఇంట్లో వండకపోతే బయట నుంచి పార్సల్కైనా తెప్పించుకొని తింటారు. తిన్నోళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే నేను చూశాను కదా, తిన్నారు. ఇప్పుడు ఆమెకు అప్పు ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఆమె అప్పు ఇచ్చింది కదా,
నువ్వు ఇష్టపడి తీసుకున్నావుగా, 3 రూపాయలు కానీ 4 రూపాయలు కానీ నీకు అప్పిచ్చిన నేరానికి ఆ మంచంలో ఉంది. దిగులు పెట్టుకొని ఇవ్వట్లే. 3.5 లక్షలు అంటే ఆమె ఎంత కష్టపడింది. ఫ్రెండ్స్, ఎవరైనా కానీ నేను చెప్పేది ఒకటే, మనకు ఆపదలు అంటే మనం తీసుకుంటాం. అది ఎంతో ఇది బాగలేకపోతేనే తీసుకోవాలి. కానీ సరిగా ఇల్లు కట్టుకోవడానికి, ఎప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేయకూడదు ఫ్రెండ్స్. ఇది మాత్రం పక్క. అది తొందరగా తీరదు. అదొకటి. మన దగ్గర చాలా డబ్బులుండి ఏదో 1 లక్ష 2 లక్షలు అప్పు అంటే తీసుకోవచ్చు, కాదన్ను. కానీ నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా నువ్వన్నీ సరిగిపోయి అంత అప్పులు తీసుకొచ్చి ఇల్లు కడితే నీ దగ్గర రూపాయి డబ్బులు లేవు, నువ్వు కట్టాలి. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర 1 లక్ష, ఒకళ్ళ దగ్గర 3 లక్షలు, ఇంకొకళ్ళ దగ్గర 4 లక్షలు అట్లా తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నావు. వాళ్ళకి వడ్డీ ఎంత అవుతుంది? వడ్డీ ఎంత కట్టాలి? నువ్వు నెల వచ్చేలకు నీకు వచ్చే సంపాదన ఎంత? కానీ 2 కొడుకులు, కమ్మ తీర్చుకుంటే అప్పు పోద్ది. కొడుక పని చేయడు, పెద్ద కొడుక పని చేయడు, గాలోడు. ఇంకొకడా పని చేయడు. ఎట్ట తీర్త నీ కప్పులు? నువ్వు అంత సరిగిపోయావు. ఇప్పుడు జనం అందరి చేత ఊపించుకుంటున్నావు. అవసరమా? కమ్మగా నువ్వు ఎంత నిజాయితీగా అయితే తీసుకున్నావు అంతే నిజాయితీగా ఇవ్వచ్చుగా. ఫ్రెండ్స్, ఎవరైనా కానీ అప్పు తీసుకోవటం అనేది తప్పు అని నేను అన్ను. తీసుకోవాలి. నేను కూడా తీసుకున్నా. మా బాబుకు బాగలేకపోతే నేను కూడా తీసుకున్నాను. నేను 10 లక్షలు బయట తీసుకొచ్చాను ఫ్రెండ్. నా కొడుకు యాక్సిడెంట్ అయితే నేను 10 లక్షలు బయట తీసుకొచ్చా. 10 లక్షలు నా గోల్డ్ మొత్తం బ్యాంకులో పెట్టా. 20 లక్షలేని మా బాబుకి యాక్సిడెంట్ అయితే. నేను అప్పు తీసుకోవటం తప్పు అన్ను. కానీ అది కరెక్ట్గా కట్టాలి కదా. కడితేనే కదా మనకు రెండోసారి. ఇప్పుడు మన మీద నమ్మకం ఉంటేనేగా పిలిచిస్తారు. అప్పుడు మనం మేము అంత వడ్డీ కట్టలేమన్నా సరే వీళ్ళు కరెక్ట్గా ఇస్తారు అని చెప్పేసి ₹1 రూపాయి తగ్గించి కూడా మనకి ఇస్తారు. ఆ నమ్మకం అనేది మనం ఎప్పుడు ఎవరి మీద పోగొట్టుకోకూడదు. ఇవ్వాలి, తీసుకోవాలి. సరిగిపోయి డబ్బాలు కొట్టుకుంటే తర్వాత ఇబ్బంది పడేది నువ్వే. వాడు 10 మంది చెప్తాడు పలానోళ్ళు అప్పు తీసుకొని కట్టలేదు అని. నీకు ఇంకా ఊళ్ళో అప్పే పుట్టదు ఎవరికైనా. ఫ్రెండ్స్, నేను చెప్పేది మాత్రం ఇది నిజం. మన దగ్గర ఇచ్చే ఇది ఉంటేనే మనం తీసుకోవాలి. లేదు నిజంగా ఆపుతైతే, నిజంగా కష్టం వస్తే ఎంత వడ్డీ అయినా తప్పదు, ఇంకా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఎట్టయితే తీసుకొచ్చుకున్నామో అట్టనే వాళ్ళకి ఇస్తే మనకు రెండోసారి ఏదన్నా అవసరం అంటే ఇస్తారు. ఇంకోటి ఏంటంటే మేము అంత వడ్డీ ఎంత వడ్డీ అని అంటారు. ఆ వడ్డీకి ఇష్టపడే కదా నువ్వు తీసుకుంది. వాళ్ళేమో నీకు చెప్పకుండా ఇచ్చారా? వాళ్ళు చెప్పకుండా నీ చేత అన్ని నోట్ల మీద సంతకాలు పెట్టించుకున్నారా? లేదు కదా. నువ్వు ఇష్టపడి అన్నిటికీ ఓకే అనుకుంటేనే నువ్వు డబ్బులు తీసుకుంది. అలాంటప్పుడు కడితే ఎంత పద్ధతిగా ఉంటుంది. రెండోసారి మళ్ళీ ₹1 రూపాయి తగ్గించైనా మనకి ఇస్తారు, వీళ్ళు కరెక్ట్గా కడతారు అని. ఇల్లైనా పెళ్ళైనా ఏదైనా కానీ ఫ్రెండ్, మనం తెచ్చుకుంటేనే ఖచ్చితంగా ఇవ్వటం కూడా నేర్చుకోవాలి. అది ఎగ్గొట్టే పనులు అసలు చేయకూడదు. వాడు ₹1 రూపాయి మిగిలించుకొని తినక మనకు వడ్డీలకి ఇస్తే మనం ఆ రూపాయి తెచ్చుకొని చక్కగా మనం తినేసి వాడికి ఎగ్గొడితే అది చాలా పాపం. ఎందుకంటే వాళ్ళ బెడ్లకు కూడా సరిగా పెట్టుకోడు. ఎందుకంటే ఈ రూపాయి ఇస్తే వాళ్ళు మనకు వడ్డీ వస్తుంది, ఆ వడ్డీతోటి మన ఫ్యామిలీని గడుపుకోవచ్చు అని చూస్తారు. వాళ్ళ బెడ్లకు కూడా సరిగా పెట్టినోళ్ళు కూడా ఉన్నారు. మనం తెచ్చుకొని మన పిల్లల కడుపు నిండా పెట్టుకొని వాడికి ఎగ్గొడితే వాళ్ళ పిల్లలు వస్తారు, మనకు తగలదా? ఎందుకు అంత పని? ఎందుకు? ఉండా దాంట్లోనే సర్దుకోండి. లేదు తెచ్చుకున్నారా, మగసీరిగా ఈయటం నేర్చుకోండి. అప్పు తెచ్చి పప్పు కూడలా తినేసి ఇబ్బంది పడకండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.